సో గైస్ ఇప్పుడు మనం స్లాబ్ మీదకి వచ్చాము. ఇదంతా కూడాను స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్, బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ కడుతున్నారు వాళ్ళు. కొన్ని స్లాబ్స్ కడుతున్నారు, ఆల్రెడీ బీమ్స్ అయితే అన్నీ అయిపోయాయి ఇక్కడ. సో ఒకసారి మనం స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ గురించి డిస్కస్ చేద్దాము. మనకు తెలుసు స్లాబ్స్లో మెయిన్ బార్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్ బార్స్ ఉంటాయి, క్రాంక్ బార్స్ ఉంటాయి, ఎక్స్ట్రా బార్స్ ఉంటాయి. ఒకసారి మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక చూడండి, కింద ఏ బార్ అయితే కింద ఉంటుందో, బాటంలో ఉంటుందో, ఈ బార్ని మనం మెయిన్ బార్ అంటాం. మనం చూడండి, ఈ బార్స్ అన్ని కూడా మెయిన్ బార్, ఇదంతా కూడా మెయిన్ బార్స్ అన్నమాట. ఇది పైన వచ్చే వాటిని డిస్ట్రిబ్యూషన్ బార్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మెయిన్ బార్ కింద పెడతాము, డిస్ట్రిబ్యూషన్ బార్ పైన పెడతాం అనమాట. అయితే బాటంలో వచ్చే బార్ మెయిన్ బార్ అన్నాము, పైనకి వచ్చే బార్ని డిస్ట్రిబ్యూషన్ బార్ అన్నాము. సో మెయిన్ బార్ షార్ట్ స్పాన్కి ప్యారల్గా పెట్టాలా, లాంగ్ స్పాన్కి ప్యారల్గా పెట్టాలా అంటే కనుక షార్ట్ స్పాన్కి ప్యారల్గా ఇచ్చేదాన్ని మనం మెయిన్ బార్స్ అంటాం, లాంగ్ స్పాన్కి ప్యారల్గా పెట్టేదాన్ని డిస్ట్రిబ్యూషన్ బార్స్ అంటాం. ఇక్కడ ఒక చూడండి, సో ఇది చూసుకుంటే కనుక మొత్తం స్పాన్, ఈ స్పాన్ అనేది మొత్తం కూడాను షార్ట్ స్పాన్ అనమాట. కంపేర్ టు దిస్ వన్, ఇది మొత్తం కూడా లాంగ్ స్పాన్ అనమాట. సో ఈ లాంగ్ స్పాన్ ఉంది కాబట్టి ఈ లాంగ్ స్పాన్కి ప్యారల్గా వేసాం, దానికి ప్యారల్గా వేసాం కాబట్టి దీన్ని మనము డిస్ట్రిబ్యూషన్ బార్ అన్నాం ఇందాక. అట్లాగే షార్ట్ స్పాన్గా ప్యారల్గా వేసేదాన్ని మెయిన్ బార్, అందుకని ఇది బాటంలో ఉంది. సో షార్ట్ స్పాన్గా వేసేదాన్ని మెయిన్ బార్ అంటాం, లాంగ్ స్పాన్లో వేసేదాన్ని ప్యారల్గా వేసేదాన్ని డిస్ట్రిబ్యూషన్ బార్స్ అంటాం. ఓకే, డన్. సో ఇది మెయిన్లీ మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్ యొక్క కాన్సెప్ట్. సో గైస్ చూసారు కదా, ఇప్పటి వరకు కూడాను స్టీల్ రెయిన్ఫోర్స్మెంట్, టాప్ బార్స్, బాటమ్ బార్స్, ల్యాపింగ్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. కాబట్టి ఈ బార్స్ ల్యాపింగ్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాము, ఎంత ప్రొవైడ్ చేస్తాము, ఎలా ప్రొవైడ్ చేస్తాము, అక్కడే ఇవ్వాలి, అసలు ఎక్కడ ఇవ్వాలి, అక్కడే ఎందుకు ఇవ్వాలి, ఆ పొజిషన్లో ఎందుకు ఇవ్వాలి అన్న పాయింట్స్ అన్ని కూడాను క్లాస్ డిస్కస్ చేస్తాం అనమాట. సో సైట్కి వచ్చినంత మాత్రాన మీకు జస్ట్ ఏంటంటే స్టీల్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రమే అర్థమవుతుంది. కానీ ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ మాత్రం మీరు సైట్కి వచ్చి ఇన్వాల్వ్ అయితేనే అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను కొంతవరకు మాత్రమే కవర్ చేయగలుగుతాను అనమాట. సో ఇంకా ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కావాలంటే, మొత్తం ప్రాక్టికల్గా ప్రాపర్గా డ్రాయింగ్స్ అర్థం చేసుకుంటూ ఆ డ్రాయింగ్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే కనుక అడ్మిషన్ తీసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. సో స్కైతో జాయిన్ అవ్వండి. ఎవ్రీ మంత్ 1st and 21st కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అడ్మిషన్ కోసం పైన స్కూల్ అయ్యే నెంబర్ని కాల్ చేయండి.